మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇష్టంగా చేయాలి కానీ వ్యవసాయంలో కూడా లాభసాటి ఉందని ఆ రైతు నిరూపిస్తున్నాడు. అంతర పంటల ద్వారా అతను లాభాన్ని ఆర్జిస్తున్నాడు. అంటే రసాయనాలు వాడకుండా సేంద్రియ పదార్థాల ద్వారా, అంటే ఆవు పేడ, ఆవు మూత్రం, శనగపిండి ఇటువంటి వాటి ద్వారా ఆయన వ్యవసాయం చేస్తూ ఎంతో లాభాలను గడిస్తున్నాడు. ఆయన ఒక్కడే కాకుండా ఇంకా యువ మహిళా రైతులను తయారు చేసి వాళ్ళ ద్వారా కూడా అంతర పంటలని సాగు చేయించి ఎంతో వాళ్ళకు కూడా ఒక భవిష్యత్ అనేది కల్పించేలా చేస్తున్నాడు. ఇప్పుడు ప్రస్తుతం మనం ఆయనతో ఉన్నాం. సార్ చెప్పండి, అసలు మీరు ఇలా అంతర పంటల ద్వారా సేంద్రియ పదార్థాల ద్వారా చేయడానికి గల మెయిన్ కారణం, అలా మీరు ఇలా ఎందుకు వచ్చారు? నమస్తే, నా పేరు పోతుల ప్రసన్న కుమార్ అండి. నేను ప్రస్తుతం మన ప్రకృతి వ్యవసాయంలో భాగంగా నేను వ్యవసాయం గత 2017 నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నానండి. ఈ ప్రకృతి వ్యవసాయంలో ఆవు పేడ, ఆవు మూత్రం మెయిన్గా ఉంటాయి. దీంతోపాటు శనగపిండి, బెల్లం, కొద్దిగా పుట్టమట్టితో ఇవన్నీ కలుపుకునండి ఒక వారం రోజులు మురగబెట్టిన తర్వాత మనకి ఒక ద్రవంలో తయారవుద్ది. దీన్ని మనం వరిచేలో వాడుకోవడం వల్ల ఏ విధమైన రసాయన ఎరువులు వాడకుండా ఆ బలంతో మొక్క బాగా తయారయ్యి మనకు దిగుబడి ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఈ వాతావరణ పరిస్థితులు 15 రోజులకు ఒకసారి దాన్ని వాడుకోవాలండి. ఇలా వాడుకునే క్రమంలో మనకి ఏమన్నా పురుగులు ఇలాంటి తెగులు లాంటివి వస్తే దానికి సంబంధించి మనం కషాయాలు తయారు చేసుకోవాలి. సపోజ్ ఏమైనా పురుగు బెదరు రాకుండా మనం వేప కషాయం అని, వేపాకులు, ఆవు మూత్రం వాటితో మనం వేప కషాయం తయారు చేసుకొని, తర్వాత ఏమైనా తెగులు లాంటివి వస్తూ ఉంటే ఆ తెగులు సంబంధించిన ద్రావణాలు తయారు చేసుకొని పిచికారి చేయడం. మన దిగుబడి కోసం మన పంచగవ్య అని చెప్పేసి ఆవు నెయ్యి, పెరుగు ఇలా 5 రకాల ఆవుకు సంబంధించిన పదార్థాలు మనకి ఎక్కువ ఉంటుంది. మనకి ఈ మెయిన్ ప్రకృతి వ్యవసాయంలో మెయిన్ పాత్ర అంతా దేశీయ ఆవు ద్వారా దొరుకుతుందండి. ఇదే క్రమంలో మనకు ఆవులు తక్కువ ఉండే కారణంగా మనం కావాల్సిన పోషకాలని ఆవు పేడ ద్వారా సమకూర్చలేకపోతున్నాం. కాబట్టి దానికోసం ఇలాగ మనం 20 నుంచి 31 రకాల విత్తనాలతోటి PMDS ప్రీమాన్ డ్రై సోయింగ్ అని చెప్పేసి తొలకరి వర్షాలు ముందుగా మనం ఈ వరి చేను కోసిన తర్వాత ఆ విత్తనం జల్లుకుంటే అది పచ్చిరొట్టగా ఎదిగి భూమిలో కార్బన్ శాతం పెంచి నేల కోత గురి కాకుండా ఉండడంతో పాటు ఈ 20 నుంచి 31 రకాల విత్తనాల వేర్లు భూమిలోకి వెళ్ళటం వల్ల భూమి లోపల ఉన్న సూక్ష్మజీవులన్నీ ఆ వేర్లు పట్టుకుని మనకు కావాల్సిన పోషకాలు అందిస్తాయండి. దాంతోపాటు ఏంటంటే భూమి గుల్లబారడంతో పాటు ఇప్పుడు ఈ మన రసాయన ఎరువుల భూమి కిందకి వెళ్ళిపోయిన వానపాలన్నీ పైకి వచ్చి భూమిని గుల్లబారే విధంగా చేసి భూమిలో ఒక స్పాంజీ మాదిరిగా ఉండే విధంగా చేస్తాయండి. దానికోసం ఏంటంటే రైతులకి, నాతో పాటు రైతులకు ముందుగా తెలియాలి, అందరూ జల్లుకునే ఉద్దేశంతో ఈ కొబ్బరి తోటలో ఈ 25 రకాల విత్తనాలు నేను 31 రకాలు వేయాలండి. కానీ అందుబాటులో 25 రకాల విత్తనాలు నేను జల్లండి. ఈ విధంగా మొలతం వల్ల మనకి ఈ విధంగా కలుపు బెడద ఉండదు. దీనివల్ల ఒక గ్రీన్ కవర్ ఏర్పడి కొబ్బరి మొక్కలు అవి బాగుంటాయి. కొబ్బరి మొక్కల కాయ సైజు కానీ దిగుబడి కానీ బాగుంటుందనే ఉద్దేశంతో ఆ రైతులు చూపించే విధంగా ఒక మోడల్గా వేయడం జరిగిందండి. ఇందులో మనకి తీగ జాతి ఉంది, ఆకు జాతి ఉంది, కాయ జాతి ఉంది, అన్ని రకాలు ఉన్నాయండి. ఇటు మనకి మొక్కజొన్న ఉంది, జనుము ఉంది, తర్వాత ఉలవ ఉందండి. ఇందులో ఏమో నువ్వులు ఉన్నాయి, తర్వాత గోంగూర, తోటకూర, ఇలా అన్ని రకాల జాతులు మనకు ఉన్నాయండి. ఇవన్నీ ఏంటంటే మనకి పూత దశ వచ్చిన తర్వాత కలిగి దున్నేసుకోవడం వల్ల ఏమవుతుందంటే సేంద్రీయ కర్బనం పెరిగి ఆటోమేటిక్గా భూమి గుల్లబారుతుందో పాటుగా ఆ భూమికి కర్బన శాతం పెరిగి పచ్చిరొట్ట వల్ల మన భూమికి కావాల్సిన పోషకాలన్నీ అందుతాయండి. ఈ అన్ని రకాల వేలు వెళ్ళటం వల్ల లోన సూక్ష్మజీవులని గ్రహించి పోషక విలువలు అన్నీ సమకూరులా చేస్తాయి. దీనివల్ల కొబ్బరి తోట చూపించిన తర్వాత ఆటోమేటిక్గా చేలో కూడా రైతులు వేసుకుని ఈ కార్యక్రమం ముందుకెళ్ళి ప్రకృతి వ్యవసాయం ద్వారా ఎరువులు ఈ వాడకం తగ్గించి నాణ్యమైన ఆహారం ప్రజలకు ఇవ్వాలనే ఉద్దేశంతో నాకు ఇందులో ఎంత వచ్చినా రాకపోయినా అలా చేస్తూ ఇవాళ ఆ రోజు నాకు వ్యవసాయం 2017లో ఊడిసినప్పుడు ఎకరానికి 15 నుంచి 20 బస్తాలు వచ్చిందండి. గత నేను 7 సంవత్సరాలు చేస్తున్నాను. ఇవాళ అదే వ్యవసాయం 40 బస్తాల దాకా నేను కెమికల్ రైతుతో సమానంగా పండించగలుగుతున్నానండి. దీనివల్ల ఏంటంటే ప్రతి ఒక్క రైతు నన్ను చూసి పొలం దగ్గరికి వచ్చి ఆకుకూరలు, కాయగూరలు అవి కొనుక్కుని వెళ్తున్నారు. దాంతోపాటుగా ఈ 31 రకాల విత్తనాలు కూడా మనం అందరిచేత జల్లించి దీని ఒక ఉద్యమంగా చేయాలనే ఉద్దేశంతో నేను చేస్తున్నానండి. సేంద్రియంగా అంతర పంటలు పండించడంలో ముందుకు వెళ్తూ మనకు ఒక యువ మహిళా రైతు ఇక్కడ ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. అసలు ఆవిడ పంటలు ఎలా పండిస్తారు, అసలు ఈ వ్యవసాయంలోకి రావడానికి గల కారణాలు అని ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి, మీ పేరు? అదే మీరు అంటే ఇది ఎప్పటి నుంచి చేస్తున్నారండి? 2022 నుంచి. అంటే మీరు ఇలా వ్యవసాయంలోకి రావడానికి గల కారణం అంటే మహిళలకు కొంత ముందుకు రాదు కదా? అంటే మాకు డ్వాక్రా ద్వారా ఎవరైనా వ్యవసాయం చేసి రైతులు ఉంటే మమ్మల్ని తీసుకున్నారండి. మేము మామూలుగా వ్యవసాయం చేసేవాళ్ళు, మేము కెమికల్ వాడేవాళ్ళము. తర్వాత ఇలాగా PMDS విత్తనాలు అని చెప్పేసి తీసుకుని మా చేలో వేసుకున్నామండి. దాని ద్వారా ఏంటంటే పంటలో సారం పెరుగుతుంది, భూసారం పెరిగి
దాని ద్వారా మనకి అధిక దిగుబడి రావటం కానీ తర్వాత భూమికి మంచి ఆరోగ్యకరంగా ఉంటాయని చెప్పేసి మేము 2022 నుంచి చేస్తున్నామండి. అంటే ఎటువంటి పంటలు పండిస్తూ ఉంటారు మీరు? మేము వరి పండిస్తాం. ఇంకా అంతర పంటలు? అంతర పంటలు అంటే కొబ్బరిలో మేము ఇలా PMDSS దాంతోపాటు ఆదాయం చేస్తామండి. దీంట్లో ఏంటంటే 18 రకాల నుంచి 32 రకాల వరకు విత్తనాలు ఉంటాయండి. వాటి ద్వారా కొంతేమో పచ్చి రొట్ట కింద, కొంతేమో తోటకూర, గోంగూర ఏమో మేము సేల్ చేసుకుంటామండి. అది ద్వారా ఆదాయం పొందుతాం. అంటే మీరు అంటే చాలా ఇయర్స్ నుంచి పండిస్తున్నారు కదా, అంటే ఏ పంటలు అంటే ఇక్కడ పండిస్తున్నారు? పంటల రకాలు ఏంటి? పంటల రకాలంటే వరిలో అయితే 6.5 పండిస్తున్నామండి. అవి 6.5 తర్వాత మనం దుక్కుకు ముందు వేసవకాలంలో వరికి వస్తున్న తర్వాత PMDS వేస్తామండి. అవి 4th దశలో ఉన్నప్పుడు మళ్ళీ దున్నేసిన తర్వాత మళ్ళీ వరి వేసుకుని అలాగా 2 సార్లు వరి పండిస్తాము. ఈ PMDS ఒకటి, RDS ఒకటి వేస్తామండి. అంటే ఈ సేంద్రియ వ్యవసాయంలో మీరు పంట పండించే ఎన్ని రకాల పంటలు పండిస్తారో వాటికి అంటే పండించినప్పుడు వాటి బలం కోసం కానీ అంటే ఎదుగుదల కోసం కానీ మీరు వాడే అంటే పద్ధతులు ఏంటి? జీవామృతాల్లో అయితే సార్ ద్రవజీవామృతం వాడతాం సార్. అదే ఘనజీవామృతం, ద్రవజీవామృతం. ఘనజీవామృతం అనేది అదే పేడ రూపంలో ఎండబెట్టి ఎండలో అదే బెల్లము, శనగపిండి, ఆ మూత్రం సరిపడా తగుపాలలో వేసి సార్ అది ఘనజీవామృతం దుక్కులో జల్లుకుంటాం సార్. తర్వాత నారుమడి వేసే ముందు కూడా దుక్కులో వేసుకుంటాం సార్. తర్వాత మనం నారుమడి 15 రోజులకి ద్రవజీవామృతం అనేది తయారు చేసుకుని సార్ పిచికారీ చేయడం జరుగుతుందండి. అదేవిధంగా మనం ఊడ్చిన ప్రతి 15 రోజులకు కూడా ద్రవజీవామృతం అనేది స్పేరింగ్ చేయించుకోవాలండి. దానివల్ల చేనికి బలం బాగా ఉంటుంది. అంటే అన్ని పంటలకి అదే సేమ్ అరటి ఏంటి, కొబ్బరి ఏంటి, అదే ద్రవజీవామృతం ఇస్తాం సార్. అంటే ప్రతి పంటకి ఒకటే రకమైన ద్రవజీవామృతం ఇస్తారు. ఓకే. అంటే ఈ పంటలు ఉంటాయి కదా, కొన్ని రకాలు కొన్ని విధంగా సేంద్రియం చేయాలి. ఇప్పుడు సపోజ్ నార్మల్ రసాయనాలు వాడినప్పుడు అయితే ఒక్కొక్క పంటకు ఒక్కొక్క విధంగా ఉంటుంది. కానీ ఈ పంటల్లో అన్ని రకాలకు ఒకే విధమైన ప్రాసెస్ ఫాలో అవుతారా, లేదంటే దానికంటూ వేరే ఏమైనా ఉంటుంది? మీరు మోతాదు అంటున్నారా, ప్రాసెస్ అంటే ప్రాసెస్ అయితే బలానికి ద్రవజీవామృతం, ఘనజీవామృతమే వాడతాం సార్ ప్రకృతి వ్యవసాయం. అంటే బలం చేకూర్చడానికి. అంటే ఈ వైరస్ రాకుండా ఉండడానికైతే పుష్టిగా మనం స్టార్టింగ్లో అదే అడ్వాన్స్గా ముందే జాగ్రత్తగా మేము నిమ్మాస్త్రం చేసుకుంటున్నాం సార్. నిమ్మాస్త్రం చాలా మట్టికి రికవర్ అవుతుంది. అంటే మరీ తీవ్రత ఏమన్నా పెరిగితే అగ్నాస్త్రం అనగా బ్రహ్మాస్త్రం అనగా పిచికారీ చేస్తాం సార్. అంటే నిమ్మాస్త్రం, అగ్నాస్త్రం అంటే ఎలా తయారు చేస్తారు? నిమ్మాస్త్రం అనేది సార్ వేపాకులు, ఆవు మూత్రము, ఆవు పేడ, వాటర్ తీసుకుని అది పిచికారీ డైరెక్ట్గా చేసేస్తారు. అదే దంచేసండి మిక్సీ కదండి, మామూలుగా రోట్లో దంచేసి మేము పేస్ట్లా చేసేసి తయారు చేస్తున్నాం సార్. అగ్నాస్త్రం అనేది అంటే ఆకులు ఉంటాయి కదా సార్, బొబ్బాయి, జామ, మెత్తాకులు, వేపాకులు, మళ్ళీ సీతారామల ఆకులు, 5 రకాల ఆకులు వేస్తారు. ఇవన్నీ ఆమూత్రం వేసి మరగపెట్టి వడపోసుకుని ఎకరానికి 2 లీటర్స్ అదే ఎకరానికి 2 లీటర్స్ చెప్పిన వాటర్లో కలిపి పిచికారీ చేసుకుంటున్నాం. అగ్నాస్త్రం అండి, అది ఎలాగంటే ఒక 20 లీటర్ల గోమూత్రం తీసుకుని ఒక 1/2 కేజీ పచ్చిమిర్చి అండి, ఒక 1/2 కేజీ వెల్లుల్లిపాయలు కుమ్మేసండి. మళ్ళీ ఇది పొగాకాళ్ళు తీసుకుని మనం పనికిరాని పొగాకాళ్ళు ఉంటాయి కదండి, అవి తెచ్చుకుని 2 కేజీలు వేసి 20 లీటర్ల గోమూత్రంలో మరగబెట్టండి. 2-3 పొంగులు వచ్చేదాకా ఉంచి అది ఆ మలనాడు కానీ 3వ రోజున కానీ 6 నెలలు దాకా కూడా మనం కొబ్బరి మొక్కలు పురిగట్టేసి మొవ్వు విరిగి పడిపోద్ది కదండి, అప్పుడు ఒక 1/2 లీటరు వాటర్ ఏమీ కలపకుండా ఒరిజినల్గా మొబ్బులు వేసేయాలండి. అందులో ఉన్న పురుగులు నల్ల పురుగులు ఉంటాయండి, ఇంత పురుగులు, కొమ్ము పురుగులు, అవి పడిపోతాయండి, మొక్క మళ్ళీ బతుకుతుందండి. అలాగా నేను వద్దంటే ఒక 20 మొక్కలు నేను కాపాడాను. అలాగా చేసి నేను రైతులకు కూడా చెప్తున్నానండి, రైతులకు చాలామందికి ఇస్తున్నానండి.